ఓం యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. నిన్న డిస్కషన్స్లో అర్థమైంది ఏమిటి, ఏంది గ్రహించాం, నమ్మిన సిద్ధాంతం వైపుని తీసుకుని రావడాలు, ఇది ఒకటి వచ్చింది. వేదాలు 197 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి ఉద్భవించింది. భూమి ఉద్భవించిన దగ్గర 2-3 లక్షల సంవత్సరాలకి ప్రాణికోటి ఉత్పత్తి అయ్యింది. జీవుడు భూమి మీద జీవించాలనేటట్లయితే ఆక్సిజన్ కావాలి, పంటలు కావాలి. ఇవన్నీ తయారైన తర్వాత అప్పుడు మానవ జాతిని పరమేశ్వరుడు ఈ భూమండలం పైన రచన చేశారు. అప్పుడు 4 మహర్షులకి వేదాలు చెప్పారు. వేదాలు 4 మహర్షులకి చెప్పారు. భూమి ఉద్భవించిన తర్వాత సర్వ మానవుల కళ్యాణార్థమై. అప్పుడే ధార్మిక సంస్థలు, ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఈ ప్రవక్తలు, ఈ గురువులు, బాబాలు ఎవరు లేరు. అదే పరంపరలో వస్తూ 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 శృతులు అంటారు. మహర్షుల తాలూకా హృదయాలలో వాడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ దగ్గర నుంచి 4 వేదాలని గ్రహించారు. ఆ గ్రహించినటువంటి వేదాలని బ్రహ్మ అనేటటువంటి ఒక వ్యక్తికి 4 వేదాలు చెప్పడం జరిగినది. వారు ఏకసంతగ్రాహిగా 4 వేదాలని స్వీకరించి, కొంతమంది ఏకసంతాగ్రాహిని తీసుకొని వాక్ ద్వారా చెబుతూ ప్రచారం చేస్తూ వస్తూ ఉండేవారు. ఆ విధంగా మొత్తం భూప్రపంచం అంతా కూడా తిరుగుతూ ప్రచారాలు చేస్తూ 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 వస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రచారాలు శృతుల ద్వారా జరిగినటువంటి వేదాలని ఎవరైతే శిష్యగణంగా తయారయ్యారో అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక దగ్గర సమీక్ష అయ్యి మళ్ళా వల్ల వేస్తూ ఆ దోషాలను సరిదిద్దుకుంటూ మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళిపోతుండేవారు. కొత్తగా నేర్చుకునేటటువంటి వారిలో ఈ వాచా దోషాలు ఏమైనా ఉంటే మళ్ళీ సరిదిద్దుతూ సరి చేసుకుంటూ మళ్ళీ ప్రచారంలోకి వెళుతుండేవారు. ఈ బాణి ఎలా సాగుతూ వచ్చింది. ఆ తర్వాత వీటిని తాళపత్ర గ్రంథాలు మీద గ్రంథస్థం చేయడం జరిగినది. తాళపత్ర గ్రంథాలలో వీటిని నిక్షిప్తం చేశారు. అప్పుడు ఏ ఆధ్యాత్మిక సంస్థలు లేవు. అవి అలాగ ప్రచారంలోకి వస్తూ ఈ మధ్యన పేపర్లు కనుక్కోవడము, ఆ పేపర్ మీద గ్రంథం చేయడం ఇప్పుడు వచ్చాయి. వ్యాసుల భగవారు వీరి పేరు వ్యాసం పేరు ఎందుకు వచ్చిందంటే భూమండలం అంతా కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీరికి ఆ వ్యాసం పేరు వచ్చింది. వీరు భూమండలం అంతా కూడా ఈ వేదాన్ని ప్రచారం చేస్తూ వచ్చేవారు కాబట్టి వ్యాస అని చెప్పేసి పేరు వచ్చింది. వ్యాసము అంటే భూమి చుట్టుకొలత అనమాట. భూమి చుట్టూ కూడా ప్రచారం చేసేవారు. అంటే భారతదేశమే కాదు, భూమండలం అంతా కూడా వేద ప్రచారం జరిగింది. వేద ప్రచారంతో మొత్తం సర్వ మానవులు కూడా ఏకేశ్వరోపాసనతో ఆ నిరాకార పరమేశ్వరుని ఉపాసిస్తూ వచ్చేవారు. తర్వాత కాలక్రమేణా మన యొక్క దౌర్భాగ్య స్థితి, అన్నదమ్ముల మధ్యన పోర్లు వచ్చి చాలా మట్టికి మహా దివ్య పురుషులు ఆ యుద్ధరణరంలో పోయారు. కొన్నాళ్ళ పాటు ఆ రాజ్య వ్యవస్థ అలాగే సాగుతూ ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, స్వతంత్ర రాజ్యాలు చేసేసుకొని ఎవరికి వారే ముక్కలైపోయారు. అయిపోయినప్పటికీ కూడా ఇదే వైదిక సాంప్రదాయంతో ఆయా భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఉంటూ ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఉంటుండేటువంటి
ఈ యొక్క వైదిక సాంప్రదాయాన్ని మళ్ళా తీసుకొని మెయిన్ వేదమే, వేదము యొక్క ముసుగులో అర్థం చేసుకోండి అమ్మ, విషయాలు అర్థం చేసుకో తల్లి. వేదం యొక్క ముసుగులో ఆధ్యాత్మిక సంస్థలు కూడా వచ్చాయి. ఇతర మతాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. భారతదేశంలో వేద సాంప్రదాయమే చెప్తున్నాము, వైదిక సాంప్రదాయమే చెప్తున్నాము, వేదాల్లో ఉన్న విషయాలు చెప్తున్నామని వైష్ణవ సిద్ధాంతము, శైవ సిద్ధాంతము, శాక్తేయ సిద్ధాంతము ఇవన్నీ కూడా వచ్చాయి. వీళ్ళు ప్రమాణంగా తీసుకునే వేదాల విషయాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు. వీళ్ళకు అనుగుణంగా వీళ్ళు దాన్ని మరల్చుకొని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే సాంప్రదాయాన్ని పాశ్చాత్య మతాలు కూడా తీసుకున్నాయి. నిన్న ఒక విషయంలో విషయాలు ఓపెన్ అయిపోయావు. మహర్షులు కూడా వేదాలేరా, వాళ్ళు కూడా రాసినవే కదండి, మనుషులు కదా వాళ్ళు కూడా రాసిందే అనే మాట బయటకు వచ్చేసేసింది. అంటే వేదాలని కూడా తక్కువ చేసే విధానంగా ఆ యొక్క సాంప్రదాయాన్ని పెట్టుకొని వాళ్ళు కూడా మహర్షులు చెప్పారు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా రాశారు అని సాంప్రదాయం చెప్పారు. నేను దాన్ని వ్యతిరేకించలేదు సార్. ఒక విషయం మాట్లాడినా అపౌరుషం అండి, అది నేను ఒప్పుకుంటున్నాను. విను వీళ్ళు చెప్పింది విను. మొదటి నుంచి స్టడీ చేస్తున్నా, ఒక విధానం పట్టుకున్నావు, దాని వైపునే అదే ఫిక్సప్ అయిపోయి చెప్పుకుంటూ వస్తున్నవి తప్ప అక్కడ మోల్డ్ అవ్వలేకపోతున్నాం. మోల్డ్ అవ్వలేకుండా దాని వైపునే అదే చెప్తూ ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా చెప్పిస్తూ మిగతావన్నీ కలుపుకుంటూ చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం తప్ప ప్రామాణికంగా ఉన్న విషయాలను గ్రహించలేకపోతున్నాం. ఇది వీక్నెస్. ఇది సరిదిద్దుకోవాలి. వైదిక వాంగ్మయం దగ్గరకు వచ్చేసేటప్పటికి, వేద సాహిత్యం దగ్గరకు వచ్చినప్పటికీ ఎవరైతే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నావో ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా వేద జ్ఞానం తీసుకొని వాడు చెప్పుకుంటూ వస్తే, మరి మూల సిద్ధాంతాలకి వీడు చెప్తున్న సిద్ధాంతాలకి భిన్నం వచ్చేస్తుంది. ఒక్కొక్కరు విధానాలు చెప్పుకుంటూ పోతున్నారు. విశిష్టాద్వైతం వచ్చి లీలా మనుష్య శరీరం ధరిస్తున్నాడు, అది ఖండించేసింది వైదిక సిద్ధాంతం. తర్వాత శైవ సిద్ధాంతం విగ్రహ స్వరూపాన్ని ఖండించేస్తుంది వైదిక సిద్ధాంతం. ఇకపోతే శాక్తేయ సిద్ధాంతం శక్తి పరమాత్మలో ఉండినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి వీరు రూపకల్పన చేసుకుని స్త్రీమూర్తిని చిత్రీకరణ చేసి వాళ్ళు రూపం చేసుకుంటూ వచ్చారు, అది వైదిక సిద్ధాంతం ఖండించేస్తుంది. ఇవన్నీ భారతదేశంలో జరుగుతుంది, ఇంటర్నల్గా ఉండి జరిగేటటువంటి విషయాలు. మొత్తం భారతదేశం అంటే ఒక భారతదేశమే భారతదేశము కాదు, ప్రపంచమే ఒకప్పుడు భారతదేశంగా ఉంటుండేది ఏకఛత్రాధిపత్యంతో. అప్పుడు వైదిక విధానం వేదమంతా విశ్వవ్యాప్తమవుతూ ఉండేది, వేద జ్ఞానం. ఆ తర్వాత విభజన జరిగిపోయిన తర్వాత, చీలుకుపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళను ఈ వేద జ్ఞానం తాలూకా విషయం వాళ్ళ బుద్ధులలో ఉండేటటువంటి కారణంగా అవి కలుపుకొని కొత్త మతాలను సృష్టించుకున్నారు. అలా సృష్టించుకునే మతాల నుంచి వచ్చింది ఇస్లామిక్ ధర్మం కావచ్చు, క్రిస్టియన్ ధర్మం కావచ్చు, ఇంకా అందులో చాలా ధర్మాలు ఉన్నాయి అక్కడ. అవి ఇంకా పెద్దగా ప్రబలం అవ్వలేదు. ఈ రెండు బాగా ప్రబలమయ్యాయి. అందులో కూడా తెగలు వచ్చాయి. అందులో చెప్పింది ఏకేశ్వరోపాసనే, క్రిస్టియన్ చెప్పింది ఏకేశ్వరోపాసనే, బైబిల్ ఖురాన్ చెప్పింది ఏకేశ్వరోపాసనే, భారతదేశం చెప్పింది ఏకేశ్వరోపాసనే. కానీ విభిన్నమైన విధానాలు సంప్రదాయాలతో చీలుకలు అయిపోయి ఎవరిది వాళ్ళకి గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో అలా చెప్పారు కదా, అది కరెక్టే కదా అని స్వీకరించవచ్చు. కానీ వైదిక విధానం దగ్గరికి వచ్చినప్పటికీ, వైదిక మూల సిద్ధాంతాల దగ్గరికి వస్తే ఇవేమి కూడా స్వీకరించడానికి వీలు లేదు. ఒక వేదాన్ని స్వీకరించాలి. వేదం తప్ప ఇంకొకటి కూడా ఏది లేదు. ప్రతి దానిలోనూ కూడా ఈ మానవుల చేత రచన జరిగినటువంటి గ్రంథాలు అన్నింటిలోనూ కూడా దోషాలు ఉన్నవి. దోషాలు లేనటువంటి ఆ ప్రక్షిప్తాలు చేరిపోయాయి అందులో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రక్షిప్తాలు చేరిపోవడానికి అసలు ఆ గోళలోనికి ఎందుకు వెళ్ళాలి? ఏ ప్రక్షిప్తములో లేనటువంటి యథార్థ సత్యమైనటువంటి గ్రంథం ఉంది అనేటప్పటికీ చాలామంది అంతకుముందు మహర్షి దయానంద సరస్వతుల వారే కన్నా ముందు రాసిన తప్పులున్నవే కదా అని దాన్ని సపోర్ట్ చేసుకుంటూ దీన్ని ఖండించే విధంగా భాషను బయటకు వచ్చేసింది. ఇవన్నీ మేము యాక్సెప్ట్ చెయ్యమమ్మా. మేము నమ్మిన సిద్ధాంతం వైదిక విధానము, మిగతావన్నీ కూడా అన్ని ధర్మాలు కూడా వేద విధానాలతో ముసుగులని అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు ఉన్నవి. ఆ మంత్రాలు కలిసి ఉండొచ్చు, ఈ మంత్రాలు కలిసి ఉండొచ్చు, అవి కలిసి ఉండొచ్చు, ఈ భాషలు కలిసి ఉండొచ్చు అని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు.
ఇవన్నీ వైదిక సిద్ధాంతానికి మాకు విరుద్ధము, మేము యాక్సెప్ట్ చెయ్యము. మేము యాక్సెప్ట్ చేసింది ఒక్క పరమాత్మ మీద యథాతథంగా ఏదైతుందో వేదం ఉందో అదే యాక్సెప్ట్ చేస్తున్నాం. మిగతా విషయాలు అన్ని ఆధ్యాత్మిక సంస్థల సాంప్రదాయాలు తీసుకుని వస్తే మాంసభక్షణ ఆధ్యాత్మిక సంస్థలో కనబడుతున్నవి. వేదాల మా ఆధ్యాత్మిక సంస్థ వేదాలు తీసుకొచ్చి మాంసభక్షణ లేదు, అక్కడ ఖండితమైపోయింది. నేను అడిగినట్లయితే అల్లా పరమాత్మ సర్వవ్యాపి కదా అని అన్నారు, అంటూ చూపించావు, చాలా సంతోషం. ఆ భాష ఎప్పుడొచ్చింది? 1400 సంవత్సరాల క్రిందట ఈ ఆధ్యాత్మిక సంస్థ బయటకు వచ్చింది. ఆ ప్రవక్త రాసుకుంటూ వచ్చేస్తారు. ఆ ప్రవక్త పూర్వీకులందరూ కూడా ఏకేశ్వర పాసనతో ఉండేవారు. వాళ్ళందరికీ జ్ఞానం ఎక్కడుందంటే వైదిక జ్ఞానమే. ఆ రాసిన దాని విధానంలో రకరకాల విధానంతో రాసుకుంటూ వచ్చేసారు. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం, మేము యాక్సెప్ట్ చెయ్యము. మేము యాక్సెప్ట్ చేసింది ఒకటే, అందులో మళ్ళీ మాటలు మీ నుంచి బయటకు వచ్చాయి. అక్కడ దేవుడు ఉంటాడు, ఎక్కడో దేవుడు ఉంటాడు, అంతమంది దేవుళ్ళు ఉంటారు, దేవుడు అని ఒక్కడే కదా. ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నాం. దేవుడు అనేది వాడు ఒక్కడే. దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము ఒక్కటే, అదే వేద జ్ఞానము. ఇన్ని రకాల మనుషుల చేత జ్ఞానం చెప్పలేదు, ఈ ప్రవక్తల చేత జ్ఞానం చెప్పలేదు. అలాగా అక్కడ ప్రవక్తల ద్వారా జ్ఞానం చెప్పినట్లయితే అక్కడ ఎలాగైతే విభేదాలు వచ్చి కూర్చున్నాయో భారతదేశంలో కూడా విభేదాలు వచ్చి కూర్చున్నాయి. జ్ఞానంలో ఇష్కన్ వాళ్ళు ఉన్నారు, ఆ కృష్ణుడే పరమాత్మ ఖచ్చితంగా వాళ్ళు ఖండించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాన్ని ఖండిస్తుంది వేదం. వైష్ణవ సిద్ధాంతం వచ్చింది, లీలా మనుష్య శరీరం ధరించుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. వైష్ణవ సాంప్రదాయం విశిష్టాద్వైతం, దాన్ని ఖండిస్తుంది వేదం. అక్కడెక్కడ కాదు, అన్ని మతాలని కూడా వాళ్ళ విధానాలతో వాళ్ళ జ్ఞానాలతో వేద మంత్రాలతో కలుపుకొని అన్ని కలగాపోలం చేసుకొని ప్రచారం చేసేస్తున్నారు. నిన్న మన ఒక ఆయన వీడియో యూట్యూబ్ పంపించారు నాకు పోస్ట్ని. యేసుప్రభు అల్లాలో ఉన్నాడు, అగ్ని యేసుప్రభు దర్శించాడు, వాళ్ళ నోటికి దోచింది ఏ అనకూడదు శివ, వాళ్ళ నోటికి దోచింది వాడు చెప్పుకుంటూ చేసేస్తున్నారు, వేదాన్ని కలుపుకుంటూ వస్తున్నారు. వేద జ్ఞానం కలపడం ఏంటి? ఇది దౌర్భాగ్య స్థితి. వాళ్ళ జ్ఞానాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి మేము ఈ విధమైనటువంటి జ్ఞానానికి దాన్ని కంపేర్ చేసే జ్ఞానానికి మేము యాక్సెప్ట్ చెయ్యము. మేము యాక్సెప్ట్ చేసేటటువంటిది ఒక్క వైదిక నాలెడ్జే. వేదములో ఏం చెప్పాడు అదే మాకు శిరోధార్యము. దీనితో మిగతా ఆధ్యాత్మిక సంస్థలు కంపేర్ చేసే జ్ఞానము మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది పరమాత్మ జ్ఞానం చెప్పింది వేద జ్ఞానమే. అలాగే ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ వచ్చింది, వేద జ్ఞానము వేదసారమే చెప్తున్నది బ్రహ్మకుమారి సోమశాంతి. వీడు చెప్పే జ్ఞానం చూస్తే వేద జ్ఞానం చెప్తున్నారు కానీ వేదాలు మేము సారం కాదని మేము చెప్పడం లేదేంటిది, సర్వవ్యాపి కాదని వీళ్ళు ఖండించేసేసుకుంటున్నారు. ఎవరికి తోచని ఫౌండర్స్ వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఓవరాల్గా ఈ జ్ఞానాలన్నింటినీ మేము యాక్సెప్ట్ చెయ్యం తల్లి, అవి మాకు అవసరం లేదు. మాకు కావలసినది 4 వేదాలలో పరమాత్మ సర్వత్రా ఏవేదే చెప్పుకుంటూ చూడ అవే మేము ఆచరిస్తాము, అనుసరిస్తాము, అనుష్ఠానం చేసుకుంటాం, అవే బోధిస్తాం. దీన్ని ఇంకో దాంతో మేము పోల్చి మేము చెప్పం. వాళ్ళెవరూ వేదాలతో పోల్చి చెప్పాల్సిన పని కూడా మాకు లేదు. వాళ్ళు ఎవరైనా ఇష్టం ఉంటే వైదిక ధర్మంలోనికి రావచ్చును, వేద ధర్మంలోనికి వచ్చి ఇక్కడ చెప్పే విధానాలని ఆచరించుకొని ఉపాసన చేసుకొని ఈ విధానాన్ని ఆచరించవచ్చు. కాబట్టి మిగతా ధర్మం తాలూకా విషయాలని వేదాలతో కంపేర్ చేసే అర్హత ఎవరికి కూడా లేదు. చెప్పగలను ఇష్టమైనట్లయితే వేదంలో గురించి వేద ప్రచారం చేయాలి, అంతేగాని ఆ ఇస్లామిక్ ధర్మాన్ని వైదిక ధర్మం తీసుకొచ్చి చెప్పడం, పోల్చి చెప్పడం అది మేము ఖండిస్తున్నాం. క్రిస్టియన్ ధర్మాన్ని వైదిక ధర్మంతో తీసుకొచ్చి చెప్పడం ఇది ఖండిస్తున్నాం. అన్ని ధర్మాలు మాకు అవసరం లేదు, మాకుండే ధర్మం ఒక్కటే, ఇదే సత్యం, ఇంతకు మించి ఇంకేది కూడా లేదు. ఇంకా మిగతా విషయాలు మాకు అనవసరం. అది నేను చెప్పదలుచుకున్నది. ఏ విషయాలతో కూడా పోల్చి ఇక్కడ చెప్పవద్దు. ఏ ఆధ్యాత్మిక సంస్థలను కూడా పోల్చి ఇస్లామిక్ ధర్మం, ఎస్పెషల్ ఇస్లామిక్ ధర్మాన్ని, క్రిస్టియన్ ధర్మాన్ని, ఈ ధర్మాలు మాకు అనవసరము. ఆ ధర్మాల్లో దేవుళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ పోనివ్వండి, అవి మనం చెప్పాల్సిన పని లేదు. అందులో చాలా కాంట్రవర్సీస్ జ్ఞానం ఉన్నది. వేదం దగ్గరికి వస్తే ఏ విధమైన కాంట్రవర్సీ జ్ఞానం లేదు. మొదటి అగ్ని ఋగ్వేదంలోని మొదటి సూక్తం దగ్గర నుంచి అధర్వవేదం లాస్ట్ సూక్తం వచ్చేంత వరకు కూడా ఒకదానికొకటి పొందుపరుచుకుంటూ చక్కగా వివరణ చెప్పుకుంటూ ఆ పరమేశ్వరుడు సర్వ మానవుల కళ్యాణార్థమై చెప్పేశారు. ఇష్టం ఉండినట్లయితే వైదిక జ్ఞానం స్వీకరించి వైదికులుగా మారాలి, అంతేగాని ఆ మతాల తాలూకా జ్ఞానాన్ని ఇక్కడ ఏ విధంగా కూడా పెట్టడానికి, పోల్చి చెప్పడానికి ఎక్కడైనా నేను యాక్సెప్ట్ చేయను, ఏ పండిత లోకం కూడా యాక్సెప్ట్ చేయదు. అది ఓం నమః. సరే, ఇప్పుడు మనం చెప్పుకుందాం వేద విషయాలు.
ముందు పరమాత్మ గురించి చెప్పుకుందాం. యజుర్వేదంలోను 13:4. యజుర్వేదంలోను 13:4. ఓం హిరణ్యగర్భః సవర్తతాగ్రే గోతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. ఇంకొక చిన్న గుర్తుకొచ్చింది. అమ్మ విశాలి, నీలో మంచి తెలివితేటలున్నవి, వాక్చాతుర్యం ఉన్నది, ఎదుట వాళ్ళని నువ్వు పట్టిన సిద్ధాంతాన్ని ఒప్పించి నీ దారికి తెచ్చుకునేటువంటి జ్ఞాన ప్రతిమ కూడా ఉన్నది. నువ్వు ఏం చదువుకున్నావు? నిన్ను మొదటి నుంచి పరిశీలిస్తే ఉపనిషత్తులు చదవలేదు, దర్శనాలు చదవలేదు, పాణిని సూత్రాలు చదవలేదు, వ్యాకరణం చదవలేదు, ఛందస్సు చదవలేదు, ధాతుపాఠం చదవలేదు, నిరుక్తం చదవలేదు, నిఘంటు చూడలేదు, మహాభాష్యం చూడలేదు. నీకుండేటువంటి జ్ఞాన పరిధిలో నువ్వు నేర్చుకునే విధానంతో నువ్వు చెప్పుకుంటూ వచ్చేస్తున్నావు. మేము ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు. మేము ఒప్పుకోము, మేము యాక్సెప్ట్ చెయ్యము. నువ్వు అవన్నీ చదివిన రోజున అప్పుడు నువ్వు మాట్లాడితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. అంతవరకు కూడా ఆ విషయాన్ని కూడా డిస్కషన్స్ రూపంలో అనవసరం. యజుర్వేదము 13:4. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. ఈ మంత్రంలోనూ స్వయంగా పరమేశ్వరుడు మనకి మహర్షులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి వాడి యొక్క ప్రజ్ఞా పాఠముతో సమాధి స్థితిలో పరమాత్మిక దివ్య జ్ఞానాన్ని వాళ్ళు దర్శించి వాళ్ళు చెప్పారు. అలాంటి మహర్షులు దర్శించినటువంటి జ్ఞానాన్ని మనం కొంచెం డివియేషన్ రాగానే వాళ్ళనే తప్పుపట్టే స్థితికి మనం వెళ్ళిపోయామంటే మన జ్ఞానం ఏ పాటిది, ఎంతవరకు మన బుద్ధి వికసించింది? పద్ధతి కాదు ఇది. ఓ మానవులారా, పరమాత్ముడే సృష్టికి పూర్వం సూర్యాది ప్రకాశవంతమైన లోకాలను ఉత్పత్తి స్థానానికి ఆధారుడై ఉన్నాడు. సమస్తమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండంలో అనేకమైన లోకాలు. ఒకప్పుడు నా పూర్వాశ్రమంలోనూ చాలా లోకాలు ఉన్నవి. మన భూమండలం ఒకటే భూమండలము కాదు, ఇలాంటి భూమండలాలు ఎన్నో ఉన్నవి అని వేద జ్ఞానం అక్కడ నేను వాళ్ళకి చెప్పడం ప్రారంభం. యోగా క్లాస్, యోగ బట్టి క్లాస్ అని చెప్పేసి చింతపల్లి ఫారెస్ట్లోను దగ్గర 200 మందిని ఇన్వైట్ చేసి అక్కడ అన్ని రకాలుగా ఆ కాలేజీ సెలవు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్లోను అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి ఫుడ్ బెడ్ ఏర్పాటు చేసి 5 days యోగా క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళందరికీ తెలియాలి యథార్థ సత్యమని. ఇది ఎప్పుడు 96 చేస్తే 96 మన కాలేజీలో అప్పుడు పెట్టాం, రెసిడెన్షియల్ కాలేజీలో పెడితే ఈ సూక్ష్మలోకాలు అనంతంగా విశ్వమంతా ఉంది. ఇలాంటి భూమండలాలు అనంతంగా ఉన్నాయి, వీలెక్కలేదు. అంతటికీ అధిపతి సృష్టికర్త ఆ పరమేశ్వరుడు హిరణ్యగర్భం అంటే ఉత్పత్తి స్థానము. పరమాత్మకు ఇవన్నీ కూడా ఆయన గర్భంలోంచి ఉత్పత్తి అవుతాయి. అలాంటి గర్భస్థానం, ఉత్పత్తి స్థానం ఆ పరమేశ్వరుడు. ఈ భూమండలం ఇలాంటి భూమండలం చాలా ఉన్నవని చెప్తే అక్కడ ఆ ఆర్గనైజేషన్లో ఉండినటువంటి సీనియర్స్ అందరూ కూడా నన్ను వ్యతిరేకించారు, నన్ను ఖండించారు. అప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళవన్నీ విని ఎంత మైకున్నారు పిల్లలు వీళ్ళు, ఇప్పుడు ఈ వీళ్ళకి జ్ఞానం అర్థమవుతుంది, ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటారు అని శుభభాన్ పెట్టి నన్ను చూసుకున్నాం.
అనవి కాని చోట అధికులమనరాదు. వాళ్ళ జ్ఞానం అంతవరకు వికసించింది, వాళ్ళ మైండ్స్ అంతమించి ఇంకెక్కువ వికసించలేదు. సరైన ఆగిపోయాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ క్లాసెస్ కండక్ట్ చేస్తే ఈ భాస్కర్ అన్నయ్య గారు అన్ని హఠయోగా నేర్పిస్తున్నాడు అని ఇది కూడా ప్రచారం చేశారు. యోగ మార్గములో యోగం అనేటప్పటికల్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, సోల్ ఎక్సర్సైజ్ కావాలి. యోగం అనేటప్పటికి 2 బ్రాంచెస్. శరీర ఆరోగ్యాన్ని సరి చేసుకోకుండా యోగం చేసుకుంటాను అంటే ఈ బాడీ మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోతుంటాయి. అప్పుడు దీన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఓంకార సాధన చేయాలి అంటే ఆ 5 డేస్లో నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి, ప్రణవనాదం చేయాలి. ఈ విధంగా ప్రణవం చేసే ఉచ్చరణ విధానం మార్గం ఇది. దీనివల్ల ఈ రకాల లోపల ఇంటర్నల్గా మార్పులు వస్తాయి అని చెప్తే దాన్ని వ్యతిరేకించారు. అంటే వాళ్ళ తాలూకా మైండ్ సెటప్ అంతవరకే ఎక్స్టెండ్ ఆగిపోయింది, బియాండ్ దట్ వెళ్ళలేకపోతున్నది. కారణము క్లచెస్, ఆ బుద్ధులు అంతవరకే పట్టి ఉన్నది, అంతకుమించి బయటికి రావటం లేదు. రాకపోవడానికి కారణం మీరు వేదాలు ఏ సర్వశాస్త్రాలు చదవాల్సిన పని లేదు అనే ఆంక్షలు. అదే ఆంక్షలు అన్ని ఆధ్యాత్మిక సంస్థలలో ఉన్నవి. ఎవరు ఆ యొక్క ఫౌండర్ చెప్తున్నాడు, ఆ చెప్తున్న ఫౌండరు ఇంకేం అవసరం లేదు, నేను చెప్పిందే మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఇదే మీకు చాలు అంటే భయము లేదా ఆ క్లచెస్లో ఇరికించేసి బయటికి వెళ్ళనివ్వకుండా నొక్కిపెట్టి ఉంచడం. అలాగ కాకుండా ఆత్మ ఎప్పుడూ కూడా జ్ఞానార్జనలో ఆధ్యాత్మిక మార్గంలో కాంప్రమైజ్ అవ్వకుండా అన్నిటినీ సమీకరించుకుంటూ చూసుకుంటూ ప్రమాణములతో చూసుకుంటూ వెళ్తూ రావాలి. నేను చేసిన పని అదే, దేనిని యాక్సెప్ట్ చెయ్యను. నేను ఎవరు ఏం చెప్తున్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తాను. నేను ప్రమాణంతో చూసుకుంటాను. ప్రమాణములు అనేటటువంటిది 8 రకాల ప్రమాణములు. ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఐతిక ప్రమాణము, అత్తాపత్య ప్రమాణం, భావము అభావము. ఇన్ని రకాల ప్రమాణములతో ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్న జ్ఞానం చూస్తే అన్ని రౌండప్ చేయాలి. అన్ని మూల సిద్ధాంతానికి భిన్నముగానే ఉన్నవి. మూల సిద్ధాంతంతో ఉండే కొన్ని విషయాలు తీసుకొని ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని ప్రబలమవుతూ ప్రజలలోనికి ప్రచారం చేసుకుంటూ వచ్చేసేసాయి. ఇవేమి ముట్టుకోవాల్సిన పని లేదు. మూలం ఉంది కదా ఇక్కడ వేదము. వేదాన్ని పట్టుకోవాలి కదా. వేదము చెప్పింది స్వయం పరమేశ్వరుడు చెప్పాడు. వేదం చెప్పింది స్వయం పరమేశ్వరుడు పరమాత్మ చెప్పాడు. వేదకర్త పరమాత్మ. అలాంటి వేదము చెప్పినటువంటి పరమాత్మ చెప్పినటువంటి వేదాన్ని విస్మరించి ఆధ్యాత్మిక సంస్థలు చెప్పినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని ఈ వేద జ్ఞానాన్ని అందులో చూపించుకుంటూ దాన్ని ప్రమాణకం చేసుకొని వస్తే మరి ఇదేమైపోయింది? వేదం తీసేద్దామా బయటికి? ఇందులో ఉన్న మంత్రాలు చెప్పుకొని అక్కడ కూడా అదే చెప్పారు కదా. ఈ మాటల పని చేయవు వేద జ్ఞానం దగ్గర. అక్కడ దాని ఎందుకు ప్రమాణకం తీసుకోవాలి? ఇది ప్రమాణకం, ఇది కనబడుతుంది కదా వేదము. వేదం ఏమి చెప్పిందో దీన్ని ప్రమాణికంగా తీసుకోవాలి కదా. దీన్ని తీసుకోవడం మానేసేసి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వస్తే మరి అందులో వేద మాటలు ఎందుకు పెట్టడం? తీసి పడేయండి వేద మాటలు కూడాను. వేద మంత్రం కూడా తీసి పడేయండి బయటికి. వాళ్ళ జ్ఞానం చెప్పుకుంటూ రావాలి. అప్పుడు ఓ ప్రక్క నుంచి వేద జ్ఞానం చెప్తున్నారు, వేదం కాకుండా దాన్ని పట్టుకుని దాని ప్రమాణం చెప్తున్నారు. ఇదేమి జ్ఞానం? ఇది నథింగ్. ఇలాంటి పనికి రావు. అయితే అప్పుడు ఓంకారం కూడా ఖండించారు. ఈవిడ జ్ఞానం ఇంతే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు ఏ జ్ఞానం చెప్పుకుంటూ వస్తున్నారో ఆ జ్ఞానం ప్రతి ఒక్కరము కూడా మూల సిద్ధాంతాలతో ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మూల సిద్ధాంతం నుంచి మరలా నేను బయటకు వచ్చి దీన్ని పట్టుకుని దీని మార్గంలో వెళ్ళకూడదు. నేను ఆ మూల మార్గంలో ఉండాలి. అది ఏకపత్ని వ్రత, అది పతివ్రత, పతి పరమేశ్వరుడు.
పతివ్రత అయినటువంటి మనమందరం కూడా పతివ్రతలమైతే మనందరికీ పతి పరమేశ్వరుడు ఆత్మలమైనటువంటి మనకి జ్ఞానం బోధించినటువంటి వాడు, మన కళ్యాణం గురించి జ్ఞానం ఇచ్చినటువంటి వాడు పరమాత్మ జ్ఞానమైనటువంటి వేదం స్వీకరించి వేదాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనుషుల తాలూకా జ్ఞానాన్ని ప్రచారం చేయకూడదు. ఎందుచేతంటే అందులో సాంప్రదాయాల రూపంలో ఆచార రూపంలో రకరకాల కాంట్రవర్సీస్ వచ్చుకొచ్చున్నవి. అవి పని చేయు. దాని ద్వారా విభేదాలు సృష్టించుకొని మొత్తం మానవ జాతి అంతా ముక్కలుగా మారిపోతుంది. చీలికలు అయిపోతున్నాయి. వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నారు. వేద దగ్గరికి వస్తే అది ఏమి ఉండదు కదా. ఈ దౌర్భాగ్య స్థితి ఈ ఆధ్యాత్మిక సంస్థలు వచ్చిన తర్వాతనే కదా నా మతము కొట్టుకుంటున్నారు. అదే వేదాన్ని పట్టుకొని ఒక వేదం గొడుగు కిందకు వస్తే ఈ మతాలన్నీ కూడా అబాలిష్ చేసి పడేస్తే ఇంకెక్కడున్నవి ఈ కొట్లాట్లు, రక్తపాతము? కాబట్టి వేదమే ప్రామాణిక గ్రంథము. ఒక ఆధ్యాత్మిక సంస్థలను స్వీకరిస్తే ఇంకొక ఆధ్యాత్మిక సంస్థను ద్వేషిస్తున్నాను. నేను ఈ ఆధ్యాత్మిక సంస్థను నేను ఎందుకు స్వీకరించాలి? నాకంటూ ఒక వైదిక జ్ఞానంతో వేద జ్ఞానం ఉంది. నాకు పరమాత్మ జ్ఞానం బోధించుకుంటూ వచ్చేస్తాడు. ఆ వేద జ్ఞానం నాకు లభించిన తర్వాత దానితో ఇంకే దాన్ని కూడా కంపేర్ చేసుకోకుండా దేనిని చూసుకోకుండా ఉంటే నేను ఏకపత్నివ్రతుడిని. నాకు కావాల్సింది ఆ పరమాత్మయే. పతివ్రత అనేటప్పటికీ ఆ భర్త బాగోలేని చెప్పేసి ఇంకొక భర్త దగ్గరికి వెళ్తే పతివ్రత అంటారా? ఇలాగే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. నథింగ్. దానికి అవ్యభిచారి మాంచయ్యో అవ్యక్తి అభిచారి సేవేణ సేవితం అని చెప్పేసి వస్తుంది. మాంచయ్యో అవ్యభిచారి భక్తి అయినా అవ్యభిచారి భక్తితో రావాలి. నేను చేసే భక్తి అవ్యభిచారి భక్తి. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అందులో చెప్పారు, ఇందులో చెప్పారు, ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు. నాది వ్యభిచార భక్తి అయిపోతుంది. అందులో పరమాత్మ ఉన్నాడు కదా, ఇందులో పరమాత్మ ఉన్నాడు కదా. నథింగ్. అందులో పరమాత్మ 1400 సంవత్సరాల కింద వచ్చాడు, అందులో పరమాత్మ 2000 సంవత్సరాల కిందట వచ్చాడు, ఇందులో పరమాత్మ 3000-4000 సంవత్సరాల కింద ఇందులో వచ్చాడు. వీటన్నిటికీ కూడా పూర్వంలో ఉండినటువంటి పరమాత్మ వేద ప్రమాణంతో కోట్ల సంవత్సరాల కిందట వచ్చింది. పరమాత్మ వేద జ్ఞానంతో ఉన్నప్పుడు దీనిని నేను ఎందుకు స్వీకరించకూడదు? దీనిలో ఉన్న విషయాలు చెప్పుకుంటే అదే నేను స్వీకరించేది. నథింగ్. నాకు కావలసింది పరమాత్మ. భారతదేశంలో సనాతనమైన వైదిక ధర్మంతో వేద విహితమైన కర్మలతో సర్వ మానవులను తీర్చిదిద్దేటటువంటి జ్ఞానంతో ఉండినటువంటిది వేద జ్ఞానం. ఆ వేద జ్ఞానాన్ని నేను స్వీకరించకుండా వేద భూమిలో నేను జన్మించి ఈ ఆధ్యాత్మిక సంస్థల జ్ఞానం బాగుంది, ఈ ఆధ్యాత్మిక సంస్థల జ్ఞానం బాగుంది అని అవి మళ్ళీ నేను స్వీకరిస్తే నా జన్మభూమి, నా తల్లి, నాకు ఏదైతే వేదమాత ఉందో వేదమాతను నేను తృణీకరించినట్టు అయిపోయింది కదా. ఈ పద్ధతి బాగోలేదు. అదే చెప్తుంది, హే మానవులారా, పరమాత్ముడే సృష్టికి పూర్వం సూర్యాది ప్రకాశవంతమైన లోకాల ఉత్పత్తి స్థానానికి ఆధారుడై ఉన్నాడు. ఇంత చక్కగా పరమాత్మ సృష్టి పూర్వానికే ఆధారుడై ఉన్నాడు. వేద జ్ఞానం బోధిస్తూ వస్తూ ఉంటుంటే ఇందులో మాటలు తీసుకొని వెళ్ళిపోయి 4 జ్ఞానం మాట ముక్కలు తీసుకొని అక్కడ పెట్టేసేసుకొని అగో వేద జ్ఞానమే మాలో కూడా ఉంది అని వేద జ్ఞానం అక్కడ పోల్చి చెప్పడం ఏంటి? వాళ్ళకి అంత సత్తా ఉంటే వాళ్ళ జ్ఞానం చెప్పుకోవాలి. వేదాన్ని కంపేర్ చేసి వేదంలో మంత్రాలు చెప్పకూడదు వాళ్ళు. అక్కడ బైబిల్ అదే చేస్తుంది. ఆ ఖురాన్లో సిరాజ్ రహమాన్ అదే చేస్తున్నాడు. ఆయన అసత్యమైన ప్రవచనాలు చెప్పేసేసుకుంటున్నాడు. వేద అంటే సర్వ భారతదేశంలోని మానవులందరూ కూడా వేదానికి కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేసేసి మా ఖురాన్లో విషయాలు ఉన్నాయి, మా బైబిల్లో విషయాలని చెప్పేసి దీని వాళ్ళు చెప్పుకుంటూ మన వాళ్ళందరూ వంచితం చేస్తున్నారు. అలా వంచితంగా అవ్వడానికి కారణం ఏమిటంటే మనకు దౌర్భాగ్య స్థితి, మన వేద జ్ఞానం ప్రచారం చేయకపోవడం. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. దేనిని కూడా కంపేర్ చేసిన ప్రసక్తి లేదు. ఏ ఆధ్యాత్మిక గ్రంథం కూడా మనకు అనవసరం. మనకి కావాల్సింది వేద జ్ఞానం ఒక్కటే. ప్రజలలోనికి వెళ్ళాలనేటట్లయితే వేద జ్ఞానాన్ని సంపూర్ణ ఆర్జన చేసుకుంటూ రావాలి. ఉపనిషత్సు, దర్శనాలు, నిరుక్తము, ధాతుపాఠము, పాణిని సూత్రాలు, మహాభాష్యము ఇవేం చెప్తున్నాయి వాటి నాలెడ్జ్ వస్తే అప్పుడు ప్రజల దగ్గరికి వెళితే అవి కాదురా నాయనా నీకు జ్ఞానము, ఇదిగో ఇది వేదమే జ్ఞానము, ఇవి నేర్చుకో, నీలో దౌర్భాగ్య స్థితి, ఈ యొక్క చాంచలమైనటువంటి బుద్ధి, మానసిక దౌర్భాగ్యము నశించిపోతుంది. స్థిరత్వంతో వేదాన్ని పట్టుకొని ఉండగలుగుతావు ప్రజల మధ్యకు వచ్చి.
నీకు ఈ జ్ఞానం సరిగ్గా లేదు, ఇవి నేర్చుకోవు, ఇవి చదవమంటే నా వయసు అయిపోయింది, నీకు నేనేం చదువుతాను, చదువుకున్నది చాలు, పనికిరాని మాటలేవి కూడాను. చచ్చేంత వరకు జ్ఞానం నేర్చుకోవలసినదే. జ్ఞాన ప్రచారం చెయ్యాలనే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, లేకపోతే అనవసరం పరమాత్మ అనుకుంటూ కూర్చోవడమే, యోగ సాధన చేసుకోవడమే, ఓంకార స్మరణ చేసుకుంటూ కూర్చోవడమే, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. ప్రచారంకి వచ్చాము, ఇవి యాక్సెప్ట్ చేయి, చదవాలి, ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకొని అర్థం చేసుకొని దీనిని సపోర్ట్ చేసుకుంటూ మిగతా వాటి అన్నిటికీ చెప్పుకుంటూ రావాలి. వాళ్ళందరినీ దీని వైపు కన్వర్ట్ చేయాలి. అందుకే దాన్ని సపోర్ట్ చేసేసేసి దాని వైపుకి అందరినీ అది కూడా కరెక్ట్ అంటే అమాయక ప్రజలందరూ కూడా ఆ ఖురాన్లో ఉన్నది కరెక్టే కదా, బైబిల్ ఉన్నది కరెక్టే కదా, అన్నీ ఒకటే కదా అని అమాయక ప్రజలు వెళ్ళిపోతున్నారు. సనాతన వైదిక సాంప్రదాయం భ్రష్టమైపోతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి సనాతన వైదిక ధర్మాన్ని భ్రష్ట పట్టించేసేస్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక సంస్థలుగా చెప్పబడేటటువంటి ఈ దేవాలయాల కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో, ఒక్క దేవాలయంలోనైనా సరే నిత్యము అగ్నిహోత్రం జరుగుతుందా? చెప్పండి. నిత్యము కూడా సంధ్యావందనాన్ని నేర్పిస్తున్నారా? భక్తులకి, వచ్చిన భక్తులకి నిత్యాగ్నిహోత్రం జరిపింప చేయించుతున్నారా? సనాతన వైదిక ధర్మము వేద ధర్మం చెప్పుకుంటూ పోవడమే తప్ప ఆ వేదాలలో ఉన్న విషయాలను ఎవరికి చెప్పటం లేదు. ఏంటి దౌర్భాగ్య స్థితి ఇలా దిగజారిపోయింది మన భారతదేశం. ఇది పనికిరాదు. మీరేం చెప్పదలుచుకుంటున్నారో మిగతా ఆధ్యాత్మిక సంస్థల దగ్గర జ్ఞానాన్ని తీసుకొచ్చి, ఇదిగో మా వేద జ్ఞానము, మా వేదం ఇది చెప్తుంది, దీనికి మారండి. ఇది ఏ విధమైనటువంటి పొరపాట్లు దోషములు లేనటువంటి జ్ఞానం ఇది ఒక్క దోషం కూడా కనబడదు. మీ ఆధ్యాత్మిక సంస్థలలో ఈ దోషాలుగా ఉంటున్నవి, దోషాలతో ఉండినటువంటి మీకు జ్ఞానం సరి అని మీకు అనిపించవచ్చు, దానికి మీ మైండ్ ట్యూన్ అయిపోయి ఉంది కాబట్టి. కానీ వేద జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత, వేద సాధన వేద అభ్యాసం చేసిన తర్వాత దోషాలుగాను గుణాలుగాను విభజించి చూసుకునే శక్తి కూడా వచ్చేస్తుంది. హంస ఏ విధంగా అయితే పాలని నీళ్ళ వేరు చేసేస్తుందో, వేద జ్ఞానాన్ని సత్య జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత వీడికి ఆ విధంగా అర్థమైపోతుంటారు. వాళ్ళందరికీ చెప్పవలసింది, వాళ్ళందరినీ మార్చాల్సింది వైదిక విధానంతో ఇది చూపించి ఇది మార్చాలి. అంతేగాని వాళ్ళ విధానాలకు వెళ్ళిపోయి అందులో అలాగే ఉన్నది, అది కూడా దేవుడి గురించి చెప్తున్నారు కదా, ఇది కూడా దేవుడి గురించి చెప్తున్నారు కదా. ఏ ఆధ్యాత్మిక సంస్థ దేవుడి గురించి చెప్పడం లేదు? అన్ని ఆధ్యాత్మిక సంస్థలు దేవుడి గురించి చెప్తున్నవి. మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు వేదమూలానికి విరుద్ధంగా ఉన్నావా? వేదం ఏమి చెప్తుందో దానికి ప్రమాణంగా ఉన్నావా? అదెందుకు పరిశీలించరు? దాన్ని ఎందుకు బయటికి తీసుకొని రారు? ఇలాంటి విధానాలన్నీ ఖండన జరిగిపోవాలి. సనాతన వైదిక ధర్మము వాళ్ళ ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళాలి. అందుకు నడుం గట్టి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అదే చెప్తుంది. ఇక్కడ ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్నే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జ్వాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. పరమాత్మచే సృష్టికి పూర్వం సూర్యాది ప్రకాశవంతమైన లోకాల ఉత్పత్తి స్థానానికి ఆధారుడై ఉన్నాడు. ఉత్పన్నం అయిన దానికి, అవుతున్న దానికి, కాగల దానికి అతడే స్వామి అయి ఉన్నాడు, ఉండెను, ఉండగలడు. అతను తప్ప ఇంకెవడైనా ఉన్నాడా? ఇదే కదండి అక్కడ కూడా చెప్తున్నారు. దానికి ఆర్యన ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు వచ్చింది? ఎంతో మంది ప్రవక్తలు పంపించారు. అది భగవంతుడు చెప్పిన జ్ఞానం పక్క తీసి పడేద్దామా మనము? ఇది వద్దా మనకి? ఇంకా ఏమిటి తెలివితేటలు? ఇది సిద్ధాంతం సరైనది కాదు. పృథ్వీ మొదలుకొని సూర్య లోక పర్యంతము గల సృష్టినంతా రచించి అతడే ధరిస్తున్నాడు. ఆ సుఖ స్వరూపుని పరమాత్మని మేము భజించిన విధముగా మీరు కూడా భజించుడు. క్లియర్గా కృష్ణుగా చెప్పేసారు. వాళ్ళకి నచ్చింది వేద మార్గంలోకి రమ్మనండి, లేదు మీ జ్ఞానం మీ దగ్గర ఉంచుకొని మీరు ఆరాధించుకుంటున్నారా, మీ దేవుడిని ఆరాధించుకోండి, మేము మా వేద ప్రమాణంతో ప్రచారం చేస్తాం, ఇది మా సిద్ధాంతం, ఇది మా కాన్సెప్ట్ అని చెప్పేసి వెళ్ళాలి తప్ప వాళ్ళ జ్ఞానం మీ నోళ్ళ ద్వారా వస్తే అది సరైన పద్ధతి కాదది. మీ ద్వారా పరమాత్మ ఏం చెప్పాడో అదే జ్ఞానం రావాలి. అప్పుడు మీరు సత్యవ్రతలు అవుతారు.
దోషాలతో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు నోళ్ళ ద్వారా వస్తే మీరు ఏం చేస్తున్నట్టు అయిపోతుంది అక్కడ. ఓం ఇక్కడ ఏం చెప్తుంది? వృతం వదిష్యామి సత్యం వదిష్యామి. నీ గురించి శాస్త్రము వేదం ఏం చెప్పిందో అదే వచిస్తాను, సత్యమే చెప్తాను, సత్యమైనటువంటి పరబ్రహ్మం నీవే ప్రత్యక్ష స్వరూపుడని చెప్తాను అని సత్యాన్ని వచిస్తానని చెప్తున్నప్పుడు ఇక్కడ నేను దోషాలతో ఉండినటువంటి జ్ఞానాన్ని నేనెందుకు వచించాలి? ఆ దోషాలు నాకు దోషాలు కాకుండా వాళ్ళకి మంచిగానే కనబడుతుంటుంటవి, కానీ నాకు అందులో వ్యతిరేకత కనబడిపోతుంది. మాంసభక్షణం చెయ్యవచ్చు అని అక్కడ ఉంది, మాంసభక్షణం నిషిద్ధమని ఇక్కడ ఉంది. ఇక్కడ దీనికి ఏం చెప్తాం? కాబట్టి వీటన్నిటికీ స్వస్తి పలికేద్దాం. వేదములలో ఏది జ్ఞానమైతుందో అదే చెప్పుకుంటూ మన జీవితాలని ఉద్ధరించుకుంటూ ఉన్నత స్థితిని గతిని ప్రాప్తం చేసుకుందాం. ఓకే, సమయం కూడా అవుతుంది. ఓం నమః. ఓం శాంతి. విశ్వేశ్వరరావు గారు ఏం చెప్తారా సార్? వాయిస్ మైక్ మైక్ సార్, మైక్ సార్. సార్ సార్ ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఓకే, ఇంటి శాంతి మంత్రం చెప్పినా చెప్పండి సార్. చెప్పండి సార్. ఓం ద్యౌ శాంతి, ఓం అంతరిక్షగం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆపః శాంతి, ఓం మోక్షదయః శాంతి, ఓం వనస్పతయః శాంతి, ఓం విశ్వే శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వగం శాంతి, ఓం శాంతిరేవ శాంతి, ఓం సామా శాంతి, ఓం